హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహానా రాజా ఛానల్. ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ 7 జరుగుతుంది. అందరికన్నా లాస్ట్ ప్రేరణ వస్తుంది నిఖిల్ బొమ్మ తీసుకొని. అప్పుడు ఆదిత్య ఓం గారు ఎంపైర్గా ఉంటారు. ఈ మ్యాచ్కి ప్రేరణని ఫస్ట్ మాట్లాడమని అవకాశం ఇస్తారు. ప్రేరణ చెప్పేది ఏమిటంటే, నాకు అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి, నెగిటివ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి నాలో. కానీ అన్నిటికన్నా మంచి క్వాలిటీస్ ఏంటంటే, నేను ఫర్గివ్నెస్ ఎక్కువ ఉంది, నాకు అండర్స్టాండింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది, నేను బయాస్డ్గా ఉండను, నేను ఏ గేమ్లో ఆడినా బెస్ట్ ఇస్తాను, 100% ఇస్తాను, నేను 100% కాన్ఫిడెంట్గా చీఫ్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నన్ను ప్రూవ్ చేసుకోవడానికి, నేను అందరి ఇన్పుట్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను అని చెప్పిద్ది. ఎవ్రీ ఎవ్రీ పర్సన్ని నేను ఈక్వల్గా ట్రీట్ చేస్తాను, నా కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బూస్టప్ అయి ఉన్నాయి అని చెప్పిద్ది. నిఖిల్ నెక్స్ట్ మాట్లాడతాడు. నేను పాస్ట్ 3 వీక్స్ నుంచి చీఫ్గానే ఉన్నాను, నేను ప్రతి ఒక్క క్లాన్లో ఉన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని అందరినీ అనాలిసిస్ చేశాను, ఎవరి స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెస్ ఏంటో నాకు బాగా తెలుసు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పుడు నేను వాళ్ళని బాగా డీల్ చేయగలుగుతాను. ఆ టీంలో ఉన్న ప్రతి మెంబర్ని ఏ ఏ విధంగా ఉపయోగించుకోవాలో అని నాకు తెలిసినంత ఎవరికి తెలియదు, నాకున్న ఎక్స్పీరియన్స్ అలా ఉంది అని చెప్తాడు. అప్పుడు ఆదిత్య గారు చెప్పేది ఏమిటంటే, నేను ప్రేరణని డిసైడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆమెకి హెల్త్ బాగోలేకపోయినా లాస్ట్ 2 వీక్స్ నుంచి బాగా పోరాడుతుంది క్యాప్టెన్ అవ్వాలని, చీఫ్ అవ్వాలని, ఒక ఫీమేల్ లీడర్ని ముందుకు తీసుకెళ్లాలని నాకు కోరిక ఉంది. నిఖిల్, నీలో కూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, నువ్వు చాలా డెలికేట్ పర్సన్వి, నువ్వు చాలా న్యూట్రల్గా ఉంటావు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇస్తావు, కానీ ఈ ఒక్కసారికి మాత్రం ప్రేరణతో వెళ్ళాలని నా కోరిక అని చెప్పి ప్రేరణ